హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ ఆయిషా. వెరీ ఇంపార్టెంట్ వీడియో. మన లైఫ్లో మన కాలానికి ఇచ్చే విలువ ఎంత? మన లైఫ్లో అన్నిటికంటే ప్రీషియస్ థింగ్ మన టైం. పోతే మళ్ళీ దొరకదు. ఇట్స్ ఇర్రివర్సిబుల్. పోయిన ఆపర్చునిటీస్ మళ్ళీ దొరకవు. ఇఫ్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూసుంటారు, 1 minute 2 minutes లేట్ అయిందని కూడా గేట్ క్లోజ్ చేసేస్తారు. ఆ 1 minute లేట్ అయినందుకు నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చూసినట్టయితే మనం బాగా రాసి మంచి మార్కులు వచ్చినా కూడా కట్ ఆఫ్ మనకంటే కొంచెం మన దగ్గరలో వెళ్ళినట్టయితే చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యే టైంలో ఆ కొంచెం టైం కూడా యూజ్ చేసుకొని ఇంకొక టాపిక్ బాగా నేర్చుకొని ఇంకొన్ని బిట్లు బాగా చేసినట్టయితే ఒక్క బిట్ బాగా చేస్తున్నా మనకు ఆ జాబ్ దొక్కేది. మన రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఎవ్రీ సెకండ్ ఎంత అలర్ట్ గా ఉంటాము. ఒక్క క్షణం అటు ఇటు ఉన్నా కూడా యాక్సిడెంట్లు అయిపోతూ ఉంటాయి. మనం మన ప్రాణాలకి ఎలా విలువ ఇస్తామో మన ఫ్యూచర్ ని కూడా అలానే చూసుకోవాలి. మన ఫ్యూచర్ లో ఏదైనా ఆపర్చునిటీ మిస్ అయ్యామంటే ఒక టైం వేస్ట్ వల్ల ఇఫ్ అంతా గిల్టీ ఉంటుంది. నేను అప్పుడు ఆ టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళుంటే బాగుండేది. మన లైఫ్ లో మన పనులన్నీ చేసుకుంటూ ఏదో చిన్న బ్రేక్ కోసం ఎంటర్టైన్మెంట్ చూస్తే తప్పు లేదు, కానీ లైఫ్ అంతా ఎంటర్టైన్మెంటే చూసుకుంటూ ఒక్క క్షణం ఖాళీ దొరికిన యూట్యూబ్ స్టార్ట్ చేయడం, ఇన్స్టా రీల్స్ చూసుకోవడము, లేదంటే వీడియో గేమ్స్ ఆడుకోవడము, ఇలా చేసినట్టయితే మన బ్రెయిన్ కి ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఇవంతా తగ్గిపోతాయి. ఆలోచన శక్తి తగ్గిపోతుంది. మన స్కిల్స్ అన్ని తగ్గిపోతాయి. ఇలా కంటిన్యూస్గా ఎంటర్టైన్మెంట్ అవ్వడం మన ఫ్యూచర్కి కానీ మనకి హెల్త్కి కానీ కూడా మంచిది కాదు. ఎందుకంటే మనం కంటిన్యూస్గా ఫోన్ చూడడం వల్ల కళ్ళు పాడవుతుంది, మన ఆలోచన శక్తి తగ్గిపోతుంది అండ్ రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా నేను బెటర్ అవ్వాలంటే చేయాల్సిన పనులు ఏంటి, ఇవంతా అనాలిసిస్ చేసుకోగలగాలి అంటే మనకు మనం టైం ఇచ్చుకోవాలి. కొంచెం టైం దొరికిన ఈ యూట్యూబ్ వీడియోలు ఇవంతా చూసుకుంటూ ఎంటర్టైన్ అయిపోతూ ఫ్యూచర్కి ఏం యూజ్ ఉండదు. మనం డేని ఒక షెడ్యూల్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఎంత టైం మనకంటూ యూజ్ చేసుకుంటున్నాం, ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం అనే ఒక ఎస్టిమేషన్ మనకు తెలుస్తుంది. అప్పుడు మనకి ఎంత టైం వేస్ట్ చేస్తున్నామో తెలిస్తే భయం వస్తుంది. నేను నా లైఫ్కి వెరీ హార్ష్ డెసిషన్ తీసేసుకున్నాను, నో ఎంటర్టైన్మెంట్ వీడియోస్. ఎందుకంటే నాకు నైట్ డ్యూటీ ఉన్నట్టయితే 31 hours నైట్ డ్యూటీలో పోతుంది, లేదంటే 8 hours నార్మల్ డ్యూటీలో వెళ్ళిపోతుంది. సో నాకంటూ దొరికే టైం చాలా తక్కువ. నాకంటూ చదువుకోవడానికి, యూట్యూబ్ చేసుకోవడానికి, నా సెల్ఫ్గా నేను అనాలిసిస్ చేసుకోవడానికి నాకు టైం ఉండట్లేదు. ఎంటర్టైన్మెంట్ వీడియోస్ స్టార్ట్ చేసినట్టయితే దాని కింద చాలా రికమెండేషన్స్ వస్తాయి, అవంతా చూడాలనిపిస్తుంది. చూస్తూ ఉన్న టైం కూడా మొత్తం స్పాయిల్ అయిపోతుంది. చాలా మంది దగ్గర వింటూ ఉంటాము, నాకు టైం లేదు అన్నమాట. టైం ఎవరికి ఉండదు. అందరికీ 24 hours, ఎవరికి 26 hours 28 hours ఉండవు. సో ఈ టైంని కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి అంటే మనం ఒక షెడ్యూల్ ప్రకారం వెళ్ళాలి. మన డేని మనం స్ప్లిట్ చేసుకోవాలి అండ్ దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా నా డే నేను ఎలా యూజ్ చేసుకుంటానో చెప్తాను. 8 hours స్లీప్, 8 hours నా డ్యూటీ. నైట్ డ్యూటీ ఉన్న రోజు 31, అది డిఫరెంట్ స్టోరీ. అండ్ 2 hours నా సెల్ఫ్ టైం, స్నానానికి, తినడానికి, వీటన్నిటికీ. అండ్ 1 hour ఫ్యామిలీకి, ఇంటి ఫోన్ మాట్లాడడానికి. 19 hours నాకు ఇక్కడే అయిపోయాయి. నాకు మిగిలింది ఇంకా ఓన్లీ 5 hours. ఆ 5 hoursలోనే నేను నా డేని ప్లాన్ చేసుకోవాలి. ఇందులో 1 hour యూట్యూబ్కి, 4 hours నేను ప్రిపేర్ అవ్వడానికి ఎగ్జామ్కి యూజ్ చేసుకుంటాను. డేలో నేను ఏం చదవాలి అనేది ముందే ప్లాన్ చేసుకుంటాను అండ్ ఆ రోజు నాకు ఆ టాపిక్ కంప్లీట్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటాను. సో ఎప్పుడైతే నేను నా డేని ఇలా స్ప్లిట్ చేసుకుని చూసానో అప్పుడే నాకు అర్థమైంది నేను ఎంత టైం యూజ్ చేస్తున్నాను, ఎంత టైం వేస్ట్ చేస్తున్నాను అని. ఇఫ్ ఇన్ కేస్ నేను అలా చూడకుండా యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ ఇలాంటివి చూడడం స్టార్ట్ చేసినట్టయితే అలా లాగేసి నాకు ఆ టైం కూడా మిగిలేది కాదు. నాకు అసలు నేను ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నాను, నాకంటూ నేను ఎంత టైం ఇచ్చుకుంటున్నాను నాకు అసలు తెలిసేది కూడా కాదు. మన ఈ పోటీ ప్రపంచంలో అందరం స్ట్రెస్ఫుల్ జాబ్స్ చేస్తూ ఉంటాము. సో అందరికీ రిలాక్సేషన్ అనేది అవసరం. మీ ఫీల్డ్కి సంబంధించిన వీడియోలు, ఇంకా మీరు బెటర్ ఎలా అవ్వగలుగుతారు, మీకున్న స్కిల్స్ని ఎలా హైలైట్ చేసుకోగలుగుతారు, హెల్త్ రిలేటెడ్ వీడియోస్, అందులో ఉన్న టిప్స్ ఫాలో చేసి హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడము, రిలాక్సేషన్ మ్యూజిక్ వినడము, అంటే సినిమా పాటలు కాదు, రిలాక్సేషన్ మ్యూజిక్ సపరేట్ గా ఉంటుంది. అది గ్రౌండ్కి వెళ్ళి గేమ్ ఆడడము, పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్ చేయడము, ఇలా దీన్నే హెల్దీ లైఫ్ స్టైల్ అని అంటారు. మీకంటూ మీరు టైం ఇచ్చుకున్నప్పుడు మాత్రమే మీరు చేసిన మిస్టేక్స్ ని అనలైజ్ చేసుకోగలుగుతారు అండ్ ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా రెక్టిఫై చేసుకోగలుగుతారు. సైకియాట్రీ ఓపీకి ఒక సాఫ్ట్వేర్ అబ్బాయి వచ్చాడు, 28 years old అబ్బాయి. అతను పొద్దున్నే 9 నుంచి ఈవినింగ్ 7:30 వరకు కంప్యూటర్ ముందే కూర్చుని పని చేయాలి.
ఓన్లీ సిస్టమే, పక్కన కొలీగ్స్తో కూడా అంత ఇంటరాక్షన్ ఏ ఉండదు. బ్రేక్ టైంలో మాత్రమే మాట్లాడగలుగుతారు. తను వచ్చి చెప్తున్న కంప్లైంట్ ఏంటంటే, నాకు సరిగ్గా నిద్ర పట్టట్లేదు, ఏదన్నా వీడియో చూడాలన్నా ఇంట్రెస్ట్ రావట్లేదు, సినిమా చూడడానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు, అండ్ నాకంటూ ఏ పని చేసుకోవాలనిపించట్లేదు అని చెప్పాడు. అప్పుడు తన లైఫ్ స్టైల్ గురించి అడిగినప్పుడు, నేను ఒక పీజీలో ఉంటున్నాను, ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసుకుంటాము, లేచి రెడీ అయ్యి డ్యూటీకి వెళ్ళిపోయి ఈవినింగ్ 7కి వచ్చి తినేసిన తర్వాత ఎంటర్టైన్మెంట్ కోసం ఫోన్ చూస్తాను, ఏదన్నా సినిమా ప్రోగ్రామ్స్ ఇలాంటివి చూస్తాను. అవి ఈ మధ్య ఇంట్రెస్ట్ ఎక్కువగా రావట్లేదు, నైట్ నిద్ర పట్టట్లేదు, మెలకు వచ్చేస్తుంది అని చెప్పాడు. తన లైఫ్ మొత్తం స్క్రీనే ఉంది, మొత్తం కంప్యూటర్ ముందు కూర్చుంటున్నాడు. ఈవెన్ తను రిలాక్స్ అవ్వాలన్నా స్క్రీనే చూస్తున్నాడు, మూవీస్ అలాంటివి చూడడము. తనకంటూ తను ఏం టైం ఇచ్చుకోవట్లేదు, వాకింగ్ చేయడము, ఏదైనా గేమ్స్ ఆడడము, తన బట్టలు వాష్ చేసుకోవడం, ఇవన్నీ మన సెల్ఫ్ కేర్ కిందకే వస్తాయి కదా. మన బట్టలు మనం ఐరన్ చేసుకోవడము, మనం వాష్ చేసుకోవడము, మన రూమ్ సర్దుకోవడం, లైఫ్ అంతా కంప్యూటర్ తోటే సరిపోతుంది. సో అలాంటప్పుడు ఇవంతా డిప్రెషన్ సిమ్టమ్స్ అన్నమాట. అతను చెప్పిన నిద్ర పట్టట్లేదు, ఇంతకు ముందు ఇంట్రెస్ట్ ఉన్న విషయాలు కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్ రావట్లేదు, సరిగ్గా తినాలనిపించట్లేదు. స్లోగా అతను డిప్రెషన్లో ల్యాండ్ అవుతున్నారు. ఇంట్లో వాళ్ళకి ఫోన్ మాట్లాడొచ్చు, ఫ్రెండ్స్తో ఇంటరాక్షన్ పెట్టుకోవచ్చు, ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళి గేమ్స్ ఆడొచ్చు, స్విమ్మింగ్కి వెళ్ళొచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే డాన్స్ చేయొచ్చు. ఇలా మన బాడీకి మూమెంట్ ఉన్నప్పుడు మనలో గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, లైక్ సెరోటోనిన్, ఆక్సిటోసిన్ ఇలాంటివి. లేకుండా మనం ఎక్కువగా స్క్రీన్ చూడడము, అలోన్ గా కూర్చోవడము, ఎవరితో మాట్లాడకుండా సోషల్ ఇంటరాక్షన్స్ ఏం లేకుండా ఉండడం వల్ల మనకి కార్టిసాల్ లాంటి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ కాలంలో అందరం స్ట్రెస్ లైఫే లీడ్ చేస్తూ ఉంటాం. ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో స్ట్రెస్ హార్మోన్ ఎక్కువైపోయి డిప్రెషన్ కి దారి తీస్తుంది. మన ఇండియాలో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటంటే డిప్రెషన్. మోస్ట్ కామన్ మోడ్ ఏంటి, ఎలా చనిపోతున్నారు అంటే ఊరేసుకుని చనిపోతున్నారు. అలా మూడీగా ఉండి సరిగ్గా పట్టించుకోకుండా ఉన్నట్టయితే డిప్రెషన్ సివియర్ అయిపోవచ్చు. ముందు మనం మన డిస్ట్రాక్షన్స్ని మేనేజ్ చేసుకోగలగాలి. మన అందరికీ తెలుసు, నేను ఎక్కువగా ఫోన్ చూసేస్తున్నాను, నా టైం నేను వేస్ట్ చేసేసుకుంటున్నాను అనేసి. అది ఆపాలంటే గిల్ట్ కూడా ఉంటుంది, కానీ ఆపరు. దీనికి సొల్యూషన్ ఒక్కటే, మీకు నచ్చిన పని, మీ స్కిల్ ఏదైతే ఉందో, స్టూడెంట్స్ అయితే చదువుకోవడము, ఇలాగే ఏదైతే ఉందో మనకి స్టార్టింగ్ ప్రాబ్లం అందరికీ ఒక 20 minutes, ఫస్ట్ 5 minutes ఇలా చిన్న చిన్న టాస్క్లు ఇచ్చుకొని టైంని కూడా చాలా చిన్న చిన్న పార్ట్లుగా డివైడ్ చేసుకుని, లేచిన తర్వాత ఈ ½ an hourలో నేను ఫ్రెష్ అయిపోయి రావాలి, ఈ ½ an hourలో నేను ఇక్కడ నుంచి కాలేజ్కి వెళ్ళాలి, ఈ ½ an hourలో నేను ఈ టాపిక్ చదవాలి, ఇలా తక్కువ టైంని డివైడ్ చేసుకుని ఇంప్లిమెంట్ చేసినట్టయితే మన టాస్క్ ఒక 21 daysలో మనకి ఇది అలవాటు అయిపోతుంది. మన బ్రెయిన్కి ఇంట్రెస్ట్ మారిపోతుంది. అప్పుడు వీడియోలో ఎంటర్టైన్మెంట్ వైపు మన మనసు వెళ్ళదు. ఏదైనా మీకు నచ్చిన పని చేసుకోండి, మీకంటూ మీరు టైం ఇచ్చుకోండి, ఈ స్కిల్ని బెటర్ చేసుకోండి, హెల్త్ రిలేటెడ్ టిప్స్ ఫాలో అవ్వండి. మనం అందరం చేసే మిస్టేక్ ఎక్కువగా యూట్యూబ్ చూడడము, మూవీస్ చూడడము, ప్రోగ్రామ్స్ చూడడము, ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ చూసుకోవడము, ఇంకా బిగ్ బాస్ అదే అడిక్ట్ అయిపోయి చూడడము. ఇలా చేయడం వల్ల అప్పటికప్పుడు మనకి డోపమైన్ రిలీజ్ అయ్యి కొంచెం ప్లెజర్ రావచ్చు, కానీ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఫ్యూచర్ ఆల్సో. మన కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, ఫోకస్ దెబ్బతింటుంది, కళ్ళు పాడవుతాయి, రేడియేషన్ కూడా మంచిది కాదు హెల్త్ కి. గోల్ ఒక పేపర్ మీద రాసుకొని మనకు కనిపించేటట్టు పెట్టుకుని దాన్ని చూస్తూ మోటివేట్ అవుతూ, మనకి ఆ భయం ఉన్నప్పుడు టైం వేస్ట్ చేయాలని కూడా అనిపించదు. ఇఫ్ ఇన్ కేస్ ఆ గోల్ రీచ్ అవ్వకపోతే మన లైఫ్ ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచిస్తే టైం వేస్ట్ అస్సలు చేయం. ప్లీజ్ మేనేజ్ యువర్ టైం ఎఫెక్టివ్లీ అండ్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. Thanks for watching.